ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవబోతున్నారు. సో రీసెంట్గానే ఆయన పొలిటికల్ సన్యాసం తీసుకుంటా, నేను వ్యవసాయం చేసుకుంటా అని ప్రకటించిన విజయసాయి రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవబోతున్నారు. సో దానికి సంకేతాలు ఏంటంటే ఆయన చేసే కొన్ని ట్వీట్లు, అవి నిజంగా చాలా సెన్సిటివ్ అంశాలను ఆయన గెలుగుతున్నారు. గతంలో 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆయన మోడీ వకాలతా పుచ్చుకుంటా అని చెప్పి కొంతమంది మాట్లాడారు. సో వైసీపీ వాళ్ళు కంప్లీట్గా అసలు సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది అసలు ఎందుకు ఆయన బీజేపీని ఓన్ చేసుకుంటున్నాడని చెప్పి ఏం తెలియని వాళ్ళు చాలామంది మాట్లాడిన సంగతి. సో ఇలాంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వబోతున్నారు. త్రూ బీజేపీయా లేకపోతే జనసేన అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎందుకు రెండు పార్టీల గురించే మాట్లాడుతున్నాం. మరి గతంలో విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. సో కొన్ని కేసుల గురించి, జగన్ కీలక అక్రమస్తుల కేసుల గురించి విజయసాయి రెడ్డి గారు హెల్ప్ చేశారు అనే వాదనల తర్వాత ఎందుకు మరి బీజేపీ జనసేన ఎందుకు వచ్చింది? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ ఇప్పుడు సనాతన ధర్మం గురించి చాలా సెన్సిటివ్ పార్ట్ని గెలికారు. సో ఒక్కసారి ఆయన చేసిన ట్వీట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. హిందూ మతంపై కొంతమంది కుట్రలు చేస్తున్నారు. డబ్బు ఆశ చూపి మతం మారాలని అమాయకుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు. హిందూయిజంపై ఎవరైనా కన్నెత్తి చూసినా, మతం మార్పులకు ప్రోత్సహించినా వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పడమే కాకుండా గుణపాఠం నేర్పిద్దామని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలకమైన ట్వీట్ చేశారు. అలాగే గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పులపై కమిటీ వేసి విచారణ జరపాలని కూటమి సర్కార్ని ఆయన డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏపీలో. సో అంటే సడన్గా హిందుత్వ వాయిస్ని వినిపిస్తున్న సాయిరెడ్డి జనసేనాని సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారా అన్న సందేహాలు నిజంగా చాలామందికి వస్తున్నాయి. బేసిక్గా సాయిరెడ్డి గారు కొంచెం న్యూట్రల్గా ఉండే వ్యక్తి. ఏ పార్టీకి లాయల్గా ఉన్నా సరే ఆయన అంత గమ్మున ఏది కూడా సెన్సిటివ్ ఇష్యూస్ని గెలికే ప్రయత్నం చేయరు. లైక్ సజ్జల రామకృష్ణారెడ్డి లాగా అన్ని శాఖల్లో ఆయన ఇంటర్ఫీరెన్స్ పెట్టేసి, సో ప్రతి ఒక్క శాఖని గెలికేసి దాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళ రక్తం రావదాగేసేలాగా మాట్లాడరు. సాయిరెడ్డి చాలా హుందాగా ఉంటారు. ఆయన ప్రవర్తన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అంత నిబద్ధతగా విధేయుడిగా ఉన్నారు. సరే ఓకే, వాళ్ళిద్దరికి ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది, దానివల్ల బయటకు వచ్చారు. అది కూడా ఆయన వచ్చింది గౌరవంగా బయటకు వచ్చారు. ఈవెన్ భారతీ రెడ్డి గారు కూడా విజయసాయి రెడ్డి గారు ఉండాలని చెప్పింది. సజ్జల రామకృష్ణారెడ్డి పంపిద్దాం కానీ విజయసాయి రెడ్డి ఉండాలి అని ఆవిడ చెప్పిన మాట. సో మరి ఇలాంటి నేపథ్యంలో వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ గట్టిగా నడుస్తుంది. ఇటీవల విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన ఈ విషయంపై దాదాపు క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, ఆయన్ని ఎవరు ఆహ్వానిస్తారు అనే విషయాలు మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎవరిని చూసినా, ఏ పార్టీని గమనించినా విజయసాయి రెడ్డిని చేర్చుకునే దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే నిజంగా కనిపించట్లేదు చెప్పాలి. సో ఈ క్రమంలో తాజాగా సాయి రెడ్డి చేసిన ట్వీట్ మాత్రం నిజంగా ఆసక్తికరంగా మారింది. తన అధికార ట్విట్టర్ వేదికగా సాయి రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. దేశంలో అత్యధికుల మత విశ్వాసాలను కాపాడాల్సిన అవసరం ఉంటుందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. మత మార్పిడులపై ఓ యూట్యూబర్ చేసిన వీడియోను తన ఎక్స్లో షేర్ చేసిన విజయసాయి రెడ్డి ఆ యూట్యూబర్ వాదనతో ఏకీభవిస్తున్నట్టు కూడా ఆయన పోస్ట్ చేశారు. గత 2 దశాబ్దాలుగా దేశంలో జరిగిన మత మార్పిడులపై ప్రభుత్వం విచారణ జరపాలని కూడా కోరారు. హిందూ మతాలపై కుట్రలు జరుగుతున్నాయని, అటువంటి కుట్రలను సహించేది లేదని కూడా విజయసాయి రెడ్డి తన ట్వీట్లో స్పష్టం చేశారు. మత మార్పులకు ప్రయత్నిస్తే అటువంటి వారికి నిజంగా తగిన బుద్ధి చెప్తామని కూడా, గుణపాఠం నేర్పాలని కూడా విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. ఏదైనప్పటికీ తన అధికారిక ఎక్స్లో ఆయన చేసిన ట్వీట్ కొద్ది సమయంలో నిజంగా వైరల్ అయిపోయింది. సో ఆయన ట్వీట్పై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఆయన పనిచేసిన వైసీపీ పార్టీ హయాంలోనే ఎక్కువ మత మార్పిడులు జరిగాయని కొందరు కామెంట్స్ చేస్తుండగా, వైసీపీ ఉన్న సమయంలో ఎప్పుడూ మత మార్పిడులపై ఎందుకు స్పందించలేదని నెటిజన్లను కూడా దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో విజయసాయి రెడ్డి చేసిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పులపై కమిటీ వేసి ప్రభుత్వ విచారణ జరపాలని కూడా విజయసాయి రెడ్డి కూటమి సర్కార్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో విజయసాయి రెడ్డి ట్వీట్పై ఎక్స్ వేదిక పెద్ద చర్చ జరుగుతుంది. మరోవైపు దాదాపు 20 ఏళ్లుగా రాష్ట్రంలో రాజకీయం చేసిన విజయసాయి రెడ్డి ఎన్నడూ లేనట్టు మతాలను ప్రస్తావిస్తూ పోస్ట్ చేయడంపై పొలిటికల్ సర్కిల్స్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో ప్రకటించిన విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా ఎవరైతే ఏపీ పొలిటికల్ ఈ ఒక
దగ్గరుండి పరిశీలిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి. సో ఇటీవల విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తుంటే ఆయన ఎక్కడో పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారు అనే భావన చాలా మందిలో కనిపిస్తుంది. లాస్ట్ టైం పరకామణి కేసు అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. జగన్ కొన్ని అక్రమాస్తుల కేసు అన్నప్పుడు ఏం మాట్లాడలేదు. అండ్ రీసెంట్‌గా జగన్ నాంపల్లి కోర్టులో ఆయన హాజరైనప్పుడు కూడా ఏం మాట్లాడిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎప్పుడూ టచ్ చేయని, దాదాపుగా 15 ఏళ్లుగా 20 ఏళ్లుగా టచ్ చేయని సనాతన ధర్మాన్ని మరి విజయసాయిరెడ్డి ఎందుకు టచ్ చేశాడో మీరేమనుకుంటున్నారో కూడా మస్తు కామెంట్ చేయండి. అండ్ విజయసాయిరెడ్డి అడుగులు ఎటువైపు అనేది కూడా ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. హిందుత్వ నినాదం ఎత్తుకోవడంతో ఆయన చూపు బీజేపీనా లేదా జనసేన వైపు పడిందా అన్న సందేహాలు కూడా చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. మత మార్పిడులను సహించేది లేదని, మత మార్పిడి చేసేవారిని కఠినంగా శిక్షించాలని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి వైసీపీలో ఉన్నప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు ఆయన ఎప్పుడూ చేయలేదు. అంతేకాదు కులాల మతాల గురించి ఆయన పెద్దగా ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి బహిరంగంగా. అంతెందుకు తిరుమల శ్రీవారి లడ్డు విషయం వివాదానికి గురైనప్పుడు కల్తీ జరిగిందన్న విమర్శలు వచ్చినప్పుడు కూడా సాయిరెడ్డి అసలు స్పందించలేదు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి. సో కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని, అదేవిధంగా మత మార్పిడులను అరికట్టాలని చెబుతున్నటువంటివి గమనిస్తే మాత్రం ఆయన రాజకీయంగా అటు బీజేపీ లేదా ఇటు జనసేన వైపు మొగ్గు చూసే అవకాశం మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. సో ఇటీవల మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని, ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి విమర్శ తాను చేయలేదని కూడా ఆయన కుండ బద్దలు కొట్టిన పరిస్థితి. సో ఈ సమయంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఆయనను దగ్గర చేసే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా మొదలైంది యాక్చువల్గా. సో ఎందుకంటే జనసేన కూడా గత 2 సంవత్సరాలుగా హిందూ ధర్మం వైపు, సనాతన ధర్మం వైపు చాలా ఫాస్ట్గా అడుగులు వేస్తుంది. ఎక్కడ హిందూ ధార్మిక కార్యక్రమాలు జరిగినా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. కంపేర్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ యొక్క ధార్మిక ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, సో డివోషన్కి సంబంధించినవి వాటిలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. సో ఈ క్రమంలోనే సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు జనసేనను ఆకర్షించేలాగా ఉన్నాయి అన్నది పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వస్తుంది. అయితే దీనికి మరో వాదన కూడా వినిపిస్తుంది. ఏంటంటే వైసీపీని పరోక్షంగా ఆయన విమర్శించారని, తద్వారా బీజేపీకి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో వినిపిస్తుంది. సో మరి బీజేపీ గురించి ప్రత్యేకంగా సాయిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు వినిపించాల్సిన అవసరం లేదు. పైగా కేంద్రంలో పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దాదాపుగా వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నారు. సో అలాంటి నేపథ్యంలో కేంద్రంతో అమిత్ షా గారితో కావచ్చు, ఇంకా ప్రధాని మోడీ గారితో కావచ్చు, వైసీపీలో ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా లేనటువంటి సంబంధాలు కేవలం విజయసాయిరెడ్డి మాత్రమే ఉన్నాయి కేంద్రంతో. ఎవరు వెళ్ళినా పని అయ్యేది కాదు. ఈవెన్ చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 లోపు ఒకవేళ మోడీ గారిని కలవాలన్నా, అమిత్ షా గారిని కలవాలన్నా, ఇంకెవరైనా సెంట్రల్ మినిస్టర్లు ఎవరైనా కలవాలన్నా సరే ఏ ఎంపీ ఎవరు కూడా అసలు ఎవరు చెప్పినా అక్కడ పని అయ్యేది కాదు. ఓన్లీ విజయసాయిరెడ్డి చెప్తేనే అక్కడ పని అయ్యేది. ఇక్కడ హైదరాబాద్ నుంచో లేకపోతే కడప నుంచో జస్ట్ ఒక చిన్న కాల్ చేస్తే, తాడేపల్లి ఆఫీస్ నుంచి చిన్న కాల్ చేస్తే పనులు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు. అందరికి తెలిసిన వాస్తవాలు ఇవన్నీ. సో అలాంటి వ్యక్తి ఏపీ రాజకీయాల్లోని కాదు, దేశ రాజకీయాల్లో కూడా సాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు నిజంగా ఆసక్తికరంగా మారింది. సాయిరెడ్డి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారా, లేక కూటమికి ప్రభుత్వానికి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారా అన్న విషయం చాలామందికి అర్థం కావట్లేదు. సో మొత్తానికి సాయిరెడ్డి రాజకీయంగా రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లే భావించాలని టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది, ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు, ఏ పార్టీ సాయిరెడ్డికి ఆహ్వానం పలుకుతుంది, ఇవన్నీ ఎప్పటికీ ప్రశ్నలే. ఎందుకంటే ఆయన రాజకీయ సన్యాసం చేశానని చెప్పి ఆయనే ప్రకటించారు కాబట్టి. సో మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందని చూడాలి. అంతేకాదు సాయిరెడ్డి దేశం కోసం, ధర్మం కోసం, హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష అని కూడా ఆయన కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. సో మొత్తానికి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. సో మరి సనాతన ధర్మం గురించి ఎప్పుడు అసలు టచ్ చేయని ఇష్యూ గురించి, చాలా సెన్సిటివ్ ఇష్యూ గురించి విజయసాయిరెడ్డి, నాకు తెలిసి రెడ్డి కమ్యూనిటీలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఫస్ట్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, వేరే విషయం, అందరూ తెలిసిన విషయమే. కానీ కంపేర్ జగన్మోహన్ రెడ్డి లైక్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకోళ్ళు కావచ్చు, సో ఎవ్వరు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడరు. సో ఫస్ట్ టైం విజయసాయిరెడ్డి మాట్లాడారు. మరి అడుగులు ఎటు ఉంటాయి, బీజేపీ వైపా, జనసేన వైపా? సో మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.